నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియోలో మనం ఏం చూసుకున్నాం, మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటే ఇక్కడ సింగిల్ అనే పదంలోనే మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది అనమాట. సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటే సింగిల్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని మాడ్యులేషన్ జరిగేదే మనము సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటాం. సింగిల్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు x(t) = AM cos ωmt అంటే ఏంది? ఇది మెసేజ్ సిగ్నల్. ఇది వచ్చేసి క్యారియర్ సిగ్నల్ అనేది C(t) = ఆంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. ఏ అంటే ఆంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ cos ωct. నెక్స్ట్ S(t) ఇది వచ్చేసి మాడ్యులేటెడ్ సిగ్నల్ యొక్క ఈక్వేషన్. x(t) మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే ఏంది? ఈ రెండు దాంట్లో సమ్మునే మనము మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటే x(t) అనేది ఫంక్షన్ cos ωct ప్లస్ AC × cos ωct, AC × cos ωct. ఇక్కడ AM బదులు ఇక్కడ x(t) అనేది మనం ఉంటుంది అనమాట, ఎందుకంటే ఫంక్షన్ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు x(t) అంటే మనకేం తెలుసు? x(t) అంటే ఏంది? AM cos ωmt కదా. అంటే x(t) ప్లేస్లో AM cos ωmt అనేది సబ్స్టిట్యూట్ చేసిన ఇంటూ cos ωct ప్లస్ AC cos ωct. ఇప్పుడు AM cos ωmt అనేది కామన్ తీస్తే AM cos ωct అనేది కామన్ తీస్తే ఇంకేముంటుంది? ఇక్కడ AC cos ωct అనేది కామన్ తీసినప్పుడు 1 ఉంటుంది. ఇక్కడ అంతా కామన్ అయింది కాబట్టి 1 ఉంటుంది. ప్లస్ ఇక్కడ AM cos ωct అనేది కామన్ తీస్తే ఇంక ఇది ఉంటుంది కదా, ఇది ఉంది ఇక్కడ. కానీ మనకు ఇక్కడ ఏముంది? AM ఇక్కడ AC అనేది లేదు. AC అనేది లేదు కాబట్టి ఇక్కడ AC అని ఉంది. ఇక్కడ AC అనేది లేదు కాబట్టి ఈ టర్మ్లో మనము ACతో డివైడ్ చేస్తాం. AM/AC × cos ωmt. ఇప్పుడు AM/AC బదులు మనం ఏం రాసుకోవచ్చు? మనం లాస్ట్ వీడియోలో చూస్తే మాడ్యులేషన్ ఇండెక్స్ ఏంది? ద రేషియో ఆఫ్ ఆంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ బై ఆంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ కదా. అదే దీని బదులు ఏం రాసుకోవచ్చు? మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది రాసుకోవచ్చు. అది cos ωmt. దీని బదులు MA అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రమ్ మాడ్యులేషన్ ఇండెక్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. దీని బదులు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని బదులు మనము MA అని రాసుకోవచ్చు. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ దీంతో ఇది మల్టిప్లై చేద్దాం. AC cos ωct × 1 ఎంత? AC cos ωct ప్లస్ AC cos ωct ఇంటూ MA cos ωmt. AC ఇంటూ MA cos ωct cos ωmt. నెక్స్ట్ AC cos ωct ప్లస్ ఇప్పుడు చూడండి ఇక్కడ 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాం. 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఈ టర్మే వచ్చేది కదా. AC MA/2 ఇంటూ 2 cos ωct ఇంటూ cos ωmt. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x(t) ఇది వచ్చింది కదా. x(t) = AC cos ωct ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫార్ములా చూడండి. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే 2 cos A cos B. ఫార్ములా ఏంది? cos of A + B ఇంటూ cos of A - B. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి ఫార్ములా 2 cos A cos Bకి ఫార్ములా వచ్చేసి cos of A + B ప్లస్ cos of A - B. ఇది వచ్చేసి ఫార్ములా 2 cos A cos Bకి. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఇక్కడ స్ప్రెడ్ చేస్తాం. cos of ωc ప్లస్ ωmt ప్లస్ cos of ωc మైనస్ ωmt. నెక్స్ట్ S(t) ఇక్కడ చూడండి క్లియర్గా ఇలా మనము డివైడ్ చేస్తాం. cos of ωc ప్లస్ ωm ప్లస్ cos of ωc మైనస్ ωm t అనేది ఉంది. ఇప్పుడు S(t) = AC cos ωct ప్లస్ AC MA/2 ఇంటూ దీంతో మల్టిప్లై చేద్దాం. cos of ωc ప్లస్ ωmt ప్లస్ AC MA/2 cos of ωc మైనస్ ωmt. ఇది వచ్చేసి మనకు సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటాం. సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటే ఇందాక చూసాం కదా. ఇప్పుడు స్పెక్ట్రమ్ ఆఫ్ సింగిల్ టోన్ మాడ్యులేషన్, దాని యొక్క స్పెక్ట్రమ్ చూసుకుంటే ఇలా ఉంటుంది. దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది ఇది, దానికి ఫ్రీక్వెన్సీ వచ్చేసి ωc అంటే క్యారియర్ సిగ్నల్. మనం ఎందుకు తీసుకున్నాం ఫ్రీక్వెన్సీ అంటే క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు కాన్స్టెంట్లో ఉంటుంది కాబట్టి అది ωc అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి AM, ఇది మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్, అది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. అయిపోయిన తర్వాత మనకు లాస్ట్లో ఏమొచ్చింది? AC MA/2 అని వచ్చింది కదా. AC MA/2 అనేది దీని యొక్క ఫ్రీక్వెన్సీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ωc మైనస్ ωm, అదే రైట్ సైడ్లో వచ్చేసి ωc ప్లస్ ωm. దిస్ ఆల్ అబౌట్ సింగిల్ టోన్ మాడ్యులేషన్ అండ్ స్పెక్ట్రమ్ ఆఫ్ సింగిల్ టోన్ మాడ్యులేషన్. థ్యాంక్ యూ. ప్లీజ్ like and subscribe my channel. Thank you.